నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. రాజకీయపరమైనటువంటి సహాయాలు అవసరమవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి. సంఘపరంగా ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని, పోటీతత్వాన్ని అధిగమించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వారు కుటుంబ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. వివిధ రూపాల్లో వ్యవహారాలు కలిసి వస్తాయి. స్నేహితుల యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. సామాజిక గౌరవాల్లో ఒత్తిడి లేకుండా మీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. పెద్దవారికి సలహాలు కూడా మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిహర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హరిహర స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. సింహరాశి వారు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సత్యదేవునికి తులసి అర్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఆదాయ మార్గాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. వివిధ రూపాల్లో సమాచారాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు, ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు గౌరవాలు కలిసి వస్తుంటాయి. గృహ వాతావరణంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారాలు కూడా పెరుగుతుంటాయి. వివిధ రూపాల్లో విద్యా సంబంధమైనటువంటి చర్చలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ విద్యాగణపతి స్తోత్రమును పారాయణ చేయండి. ధనుసు రాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో భాగస్థులతో సమావేశమవుతుంటారు. బంధువర్గంలో ఊహించినటువంటి సమస్యలను కొంత ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు ఆరోగ్యాల పరంగా జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించినటువంటి అప్పులు చేయకూడదు. ప్రయాణాల్లో వాయిదాలు, ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామివారు.
మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు తాము చేపట్టిన పనుల్లో శ్రమతో కూడుకొని కొంత పనులను పూర్తి చేస్తూ ఉంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి అప్పుల భారాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒత్తిడితో కూడిన జీవనాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శుభ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఓర్పుతో సహనంతో మాట్లాడుతుండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి.